సో ఏంటి సార్ ఇదంతా క్లాస్ రూమ్సా? ఇది టీమ్ లెర్నింగ్ సెంటర్ అండి. క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేయడానికి ఒక్కొక్క టేబుల్లో దాదాపు 8 to 10 స్టూడెంట్స్ కూర్చోవచ్చు. కూర్చొని వాళ్ళకి ప్రతి టేబుల్కి ఒక స్క్రీన్ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా టాపిక్ మీద వాళ్ళ స్టూడెంట్స్ ఆఫ్టర్ ద క్లాస్ రూమ్ వాళ్ళు ఏదైనా డిస్కషన్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. టీమ్ లెర్నింగ్ సెంటర్ అని ఇది చాలా పెద్దదండి. దాదాపు ఒక 600 స్టూడెంట్స్ ఎట్ టైం కూర్చోవడానికి ఈ టీమ్ లెర్నింగ్ సెంటర్ యూజ్ అవుతుందండి. సో వ్యూస్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మీరు చూస్తే చాలా రకాల క్లాస్ రూమ్స్ అయితే మనం ఇక్కడ పైకి వస్తుండేటప్పుడు నేను చూస్తూ వచ్చాను. నాట్ ఓన్లీ దిస్, ఇదంతా కూడా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ అని చెప్పుకోవచ్చు. సో మీరు చూస్తే అక్కడ ఒక పెద్ద స్క్రీన్లోని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ఒక ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తుండేటప్పుడు ఇక్కడ గ్రూప్ వైజ్గా కూడా స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని, సో ఒకటే మనం స్క్రీన్లో చూడకుండా అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు గ్రూప్ వైజ్గా ఇక్కడ స్క్రీన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది సార్ చెప్పినట్టుగా చాలామంది కూర్చోడానికి అవైలబుల్ ఉన్నటువంటి ఒక పెద్ద క్లాస్ రూమ్గా చెప్పుకోవచ్చు. అలాగే వాళ్ళ అవైలబిలిటీని బట్టి, అంటే ఓన్లీ ఇది ఫస్ట్ ఇయర్ వరకు, సెకండ్ ఇయర్ వరకు, సో ఇది ఫైనల్ ఇయర్ వరకు మాత్రమే కాకుండా సో ఆల్ ఇయర్స్ అనమాట. సో వాళ్ళ ఫెసిలిటీని బట్టి ఈ క్లాస్ రూమ్స్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంటుంది. ఏదైతే టీచింగ్ అయిపోతుందో అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ క్లాస్ రూమ్స్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తం అంతా టెక్నాలజీని అయితే బాగా వీళ్ళు యూటిలైజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు.